నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ మురుదేశ్వర్. మురుదేశ్వర్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది రాజగోపురం అండి. రాజగోపురం కాకుండా ఇంకో మహాశివుని యొక్క తెలుసు కదా, అది ఈ 18 ఫ్లోర్స్ ఉన్న రాజగోపురానికి నేను ఇప్పుడు టికెట్ అంటే 20 రూపాయలు అండి టికెట్. ఆ టికెట్ తీసుకొని రాజగోపురం ఎక్కుతున్నాను. పైనుంచి మీకు అరేబియా మహాసముద్రాన్ని మొత్తం సిటీ అంతా చూపించే ప్రయత్నం చేస్తాను. హర హర మహాదేవ్. టాప్ వ్యూ నుంచి చూస్తే మహాశివుడు అరేబియా సముద్రంలో ఆనుకొని ఉన్న ఈ ద్వీపం మీద ఉన్నట్టుగా ఉన్నారు కదా. మరొక వైపు మహాద్భుతంగా ఉందండి. ఒక పక్క భారీ వర్షం పడుతుంది. ఈ వర్షంలోనే మేము గోపురం ఎక్కాము, కానీ మొత్తం సిటీ వ్యూ మాత్రం మహాద్భుతంగా ఉందండి. ఇది మరో ఒక వైపు అండి. ఏదైనా ప్రకృతి రమణీయను ఆస్వాదించాలంటే ఇలా అంటే మన ఊర్లో ప్రకృతి ఉండలేదా అంటే ఎక్కడైనా ఉంటుంది. కాకపోతే ఈ విశాల విశ్వంలో ప్రతి అద్భుతం, ప్రతి క్షణము, ప్రతి దృశ్యం ఒక అద్భుతమేనండి. అద్భుతాలని ఆస్వాదించాలంటే అలా ఊరు వదిలి వెళ్ళాలి. అది కూడా అక్కడ ఏదో సుడిగుండంలో తిరుగుతుంచోండి. అక్కడ వాటర్ పంపింగ్ సెక్షన్ అనుకుంటున్నాను నేను. మొత్తం వాటర్ అంతా కిందకి సక్ అవుతుంది. పంప్ స్టేషన్ అనుకుంటా. బాగుంది, వెరీ నైస్. ఇది గోపురం లోపలి భాగం అన్నమాట. ఇది మీరు చూస్తున్నారు కదా, అంటే ఈ పిల్లర్స్ మీద బేస్ అయింది గోపురం అంతా. ఈ లిఫ్ట్లో వచ్చాం మనం. ఇవాళ మహాశివుని యొక్క రూపం, గంగోత్రి ఉద్భవం. మహాశివుని సరస్సుపై గంగమ్మ తల్లి స్నానం వాడుతున్న దృశ్యం అన్నమాట ఇది. రెండు కళ్ళు చాలా లేదండి, అంత అద్భుతంగా ఉందండి. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, నమో నమః. అంటే ఈ పరమశివుని విగ్రహానికి ఏదో తుది మెరుగులు, అంటే పై మెరుగులు ఏదో దుద్దుతున్నారు. అందుకని చుట్టూరు ఈ కర్రలతోటి పరంజా కట్టారు. పరమశివునికి అభిముఖంగా నందీశ్వరుడు. శివుడు అక్కడ ఒక గుడి, ఆ పెద్ద శివుడి విగ్రహం పక్కన శివుడు ఉన్నాడు. అక్కడ పక్కన ఉంటుంది. అది జస్ట్ హోటల్. అది అదండి, చూశారు కదా, మహా అద్భుతంగా ఉంది. మరొక ఫ్లోర్ పైకి కూడా వెళ్ళడానికి అంటే లిఫ్ట్ అవుతే లేదు, కానీ స్టెప్స్ ద్వారా వెళ్ళాలి. సైడ్ అది మళ్ళీ లంక తీసుకోబోతే ప్రపంచానికి చాలా ప్రమాదం. ఈ మహాగోపురానికి లోపల అంటే ఈ కాంక్రీట్ పిల్లర్స్ ద్వారానే నిర్మించారు. ఇక్కడ కంప్లీట్ అరేబియా మహాసముద్రం. ఇది ఒక వ్యూ. వీళ్ళెవరో చూడండి, ఆర్ఎన్ఎస్ రెసిడెన్సీ అంటే ఇక్కడ అపార్ట్మెంట్ కట్టారు. ఇక్కడ టూరిజం వారిది అనుకుంటా బహుశా. వెరీ నైస్.
అదండి ఇలా చూసుకుంటూ పోతే ఇంకేంకా దృశ్యం ఈ సినిమా ఇంతటితో ఆగదు. ప్రస్తుతానికైతే ఈ వీడియోని ఇంతటితో విరమిస్తున్నాను. హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ నమో నారాయణ. ఓకే కొంచెం ఆన్ అయింది కదా. మీరిద్దరు ముఖాలు అడగండి. ఒక్క నిమిషం నుంచోక్కడ ఇంకా నొక్కలేదా? నొక్కాను. నొక్కాను నేను. నుంచో అక్కడ అన్నాను కదా. నువ్వు అటు తిరిగి కొద్దిగా ముఖం అలా లైటింగ్ అనిపిస్తుంది. గోపురం నుంచి కింద దిగామండి. భారీ వర్షం వస్తుంది. అయినా ముందుకు వెళ్దాం. చూసారు కదా. చూసారు కదా గోపురం. అదండి ఈ మహాగోపురం. ఇందాక టాపీలో చూసాము ఆ మహాశివుని. ఇప్పుడు దగ్గర నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. మహాత్బార్ శ్రీ మురుదేశ్వర్ దేవస్థానం. సాధారణంగా సముద్రం చూస్తేనే ఒక రకమైన ఆనందం కలుగుతుంది. అటువంటి సముద్ర తీరంలో, అరేబియా మహాసముద్రం తీరంలో, ఇంకా మహాదీసుని ఆలయంలో మేమున్నామంటే అది ఎంతో అద్భుతంగా నేను భావిస్తున్నానండి. నాతో పాటు మీరు చూసే ప్రయత్నం చేయండి. అండి ఇంతటితోటి కెమెరా ఆపేయమంటున్నారు. మ్యాక్సిమం ట్రై చేద్దాం. క్లియర్గా రావాలి. మహాత్బార్ శ్రీ మురుదేశ్వర్ హర హర మహాదేవ్ శంభో శంకర ఓం నమః శివాయ. హర హర మహాదేవ్ శంభో శంకర ఓం నమః శివాయ. నమో నమః.